హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా మంది మ్యారేజెస్ బ్యూరోస్కి వెళ్తూ ఉంటారు. బట్ ఎన్నాళ్ళైనా సరే టైం పాస్ అయిపోతూ ఉంటుంది తప్ప ప్రాపర్ మ్యాచెస్ అనేవి రావు. అండ్ మ్యాట్రిమోనీస్లో కొన్నిట్లో బాగుంటుంది, కొన్నిట్లో ఫేక్గా వెళ్తుంది. కానీ చాలా మంది జనాలు భయపడుతున్నారు. కానీ ఏ క్యాస్ట్తో అయినా సరే సంబంధం లేకుండా చాలా మంచిగా అనుకున్న టైంలోని అనుకున్నటువంటి వధువులు కానీ వరువుల్ని కానీ వెతికి పెట్టడంలోని మన వారాహి మ్యారేజ్ బ్యూరో మాత్రం ది నెంబర్ 1 లీడింగ్లో అయితే మాత్రం ఉంది. సో మరి ఏ స్టేట్స్లో చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తారు, ఎలాంటి సంబంధాలని వీళ్ళు కలుపుకుంటారని తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు గురుగారు ఉన్నారు కాబట్టి చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణమ్మ. మీ మ్యారేజ్ బ్యూరోలో నాకు సంబంధించిన డీటెయిల్స్ వివరాలు పెట్టాలి అంటే ఎంతకాలం పరిధిలోని నాకు పెళ్లి సంబంధాన్ని కుదురుస్తారు? ఒకటమ్మా, నీ టైం బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరి మేరలాగా మనము దీంట్లో బుక్ చేసుకున్నాము, లేకపోతే అలా దాంట్లో ఎక్కువ ప్రొఫైల్స్ వస్తాయి. అది కొన్ని మ్యాట్రిమోనీలు ఉన్నాయి కదండి, దాంట్లో రిజిస్టర్ అవుతాయి, మాకు కొన్ని ప్రొఫైల్స్ ఎక్కువ వస్తాయి. మనది అలా కాదు, టోటల్లీ విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ముందు ప్రొఫైల్ పంపాలి. ప్రొఫైల్ పంపిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి జాతకం చూస్తాను. ఫస్ట్ నేను అంటే ఇప్పుడు నీకు పెళ్లి యోగం లేకున్నా కూడా నీకు జాతకాలు చూడడం వల్ల నీకు రిజిస్టర్ అయినా కూడా నీకు ఆ ఇయర్లోనే అవుతుంది. అప్పుడు అక్కడ మీ టైం వేస్ట్. ఇంకోటి ఏంటంటే జాతక దోషాలు ఉంటాయి. అంటే జాతక దోషాలు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు సప్తమంలో మీకు కొన్ని పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, పెళ్ళి అనేది లేట్ అవుతూ ఉంటుంది. ఆ ఒక సంబంధాలన్నీ దగ్గరకు వచ్చిపోతుంటాయి, ఏది సెట్ అవ్వదు. మాకే ఎందుకు ఇలా అవుతుంది, మేము గత 5 years నుంచి చూస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మేము ఏంటంటే అసలు మీకు మ్యారేజ్ బలం ఉందా లేదనేది బర్త్ చార్ట్ వేస్తానమ్మా. బర్త్ చార్ట్లో ఒక పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అంటే పెళ్లి కాకుండా ఇట్లా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అంటే అసలు ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి వస్తుంది, ఎప్పుడు మీకు యోగం ఉంది. ఆ తర్వాత ఏంటంటే దోషాలు ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు కదిలి కుంభ వివాహాలు ఉంటాయి. అంటే కదిలి వివాహం చేసిన వాళ్ళకు 100 కాదు 200% మ్యారేజ్లు అయిపోయినాయి. కుంభ వివాహం చేసిన వాళ్ళకు అందరికీ మ్యారేజ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ అమ్మాయికి జాతకంలో ద్వితీయ వివాహం ఉందనుకోండి, కుంభ వివాహం ఒకటి ఉంటుందమ్మా. రావి చెట్టుకి వేప చెట్టుకి కలిపి వివాహం చేస్తాం. ఆ దోషం వెళ్ళిపోతుంది. అంటే నీకు శ్రీమన్నారాయణ తోటి ఒక వివాహం అయిపోయినట్టు. అదే అబ్బాయికి అయితేనేమో కదిలి వివాహం అని ఉంటుంది. అరటి చెట్టుని పెట్టి వివాహం చేస్తాం. అలా చేయటం వల్ల ఏంటంటే నీకు ద్వితీయ వివాహం ఉందనుకోండి, అంటే పెళ్ళి లేట్ అవుతున్నా ఈ వివాహం చేయటం వల్ల నీకు ఆ దోషం వెళ్ళిపోతుంది. ఆ దోషం అయిపోయి నీకు ఆ టైం మనకు 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఆ టైంలో మీకు సెట్ అయిపోతుంది. అందరికీ కూడా చాలా మంది జాతకాల్లో 2 వివాహాలే ఉంటున్నట్టున్నాయి కదా. అంటే కొంతమంది పాతకాలంలో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఒక అబ్బాయిని ఇష్టపడతారు, మనసులో ఉంటుంది. కానీ అప్పుడు ఏమవుతుంది, అబ్బాయి దగ్గర వెళ్తారు, ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల దూరం అయిపోతారు. కానీ అది వివాహ స్థలంలో అది మనకేంటంటే అది వేరమ్మా. ఇప్పుడు అదే ఒక వివాహం అయినాక ఆ అబ్బాయిది ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఒక 1 week ఉన్నా 1 day ఉన్నా 1 month ఉన్నా కూడా ఆ వివాహం కింద కౌంట్ వస్తుంది. ఈ అమ్మాయికి ద్వితీయ వివాహమా అని అంటారు. అదే పెళ్లికి ముందు ఒక అబ్బాయిని లవ్ చేసిన ఆ కౌంట్కి రాదు అది. అంటే మనం ఇట్లా పరిహారం చేపిస్తే ఆ అబ్బాయితో కలిసి ఉండాలనుకుంటేనేమో ఉంటుంది జాతకంలో, లేదా విడిపోవాలనుకుంటే విడిపోతుంది. అంటే ఆ పెళ్లికి ముందు అవన్నీ జరిగిపోతాయి. పెళ్ళైనాక అదే చేస్తే ఎలా ఉంటుంది, అది చాలా తలనొప్పి. అంటే అలా ఉంటున్నాడు జాతక పరిహారం. ఇప్పుడు ఐశ్వర్య గారే ఉన్నారు, మనకు తెలియదు ఏముంది, ఆమె కూడా కుంభ వివాహం చేయించుకున్నారు. కదిలి వివాహాలు మనం ఎన్ని చేయించాం, ఎంతమంది మంచిగా ఉంటున్నారు. ఒక్కడైతే నేను గట్టిగా చెప్పగలను తల్లి, నేను మ్యారేజ్ సెట్ చేసిన వాళ్ళకు ఇంతవరకు విడిపోయినట్టు ఎక్కడా లేదు. సూపర్. 100% అది సర్టిఫికేట్ సహా ఇచ్చేస్తా. అంతే. ఎందుకంటే అన్ని చూసి పెళ్ళి అయ్యి పిల్ల పాపలతో కలకల్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళు ఎంత కొట్టుకుంటారో నాకైతే కానీ విడిపోయింది అయితే లేదు. నేను పలానా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి ఇప్పుడు ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 13 years నుంచి మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాను. పలానా మ్యారేజ్ బ్యూరోకి వచ్చి మేము పెళ్లి చేసుకొని విడిపోయినాము అన్నది ఎక్కడా లేదు. ఎందుకంటే నేను అంత క్లారిటీగా చూస్తాను. మనకు మ్యాచెస్ సెట్ చేసేటప్పుడే ఈ అబ్బాయికి ఏంది, ఈ అమ్మాయికి ఏంది, అమ్మాయి ఈ వివాహం చేసుకోండి, ఈ కదిలి వివాహం చేసుకోండి, కుంభ వివాహం చేసుకోండి, లేకపోతే ఆ దశ వచ్చినప్పుడు మీరు తగ్గి ఉండండి, మీ మధ్య కొంచెం ఇట్లా ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటి పరిహారాలు చేపించేసి ఆ టైం వచ్చినప్పుడు మీ మధ్య ఇలా ఏర్పడుతుంది. అట్లా మీరు తగ్గి ఉండటం వల్ల ఇది సెట్ అవుతుంది. అంటే అమ్మాయిని ఒక్కదాన్ని అనను, నేను అబ్బాయిని కూడా చెప్తాను. కొంతమంది కోపం ఎక్కువగా ఉంటుంది, కొంతమంది ఈగో ఉంటుంది. ఇలాంటి మనకు సూర్యుడు ఇట్లా ఇట్లా కొన్ని గ్రహాలు ఉంటాయి. లగ్నం సూర్యుడు ఒకలాంటి మెంటాలిటీ ఉంటుంది. శని వాకసనం అనుకోండి, వాళ్ళ మనసుతో మంచిగా ఉంటుంది, మాట్లాడడం గట్టిగా ఉంటుంది. ఆ సప్తం దోషాలు ఉన్నాయనుకోండి, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, కానీ విడిపోవాలి ప్రతిదానికి మేము విడిపోవాలి, మాకు వద్దు, ఇంట్రెస్ట్ లేదు, మాకు వద్దు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే వివాహ బంధం అనేది మన భారతీయులు చాలా మంచి బంధం అన్నట్టు. అప్పుడు ఆ కాలంలో అన్ని మనకు దోషాలు అవన్నీ చేపించి పెళ్లి చేసేవాళ్ళు. ఏ స్టేట్స్ చేస్తున్నారు గురుగారు? అన్నీ అమ్మా. మరి ఇప్పుడు మన పిల్లలందరూ కూడా ఎన్ఆర్ఐలోనే ఉన్నారు. ఎన్ఆర్ఐ నుంచి మ్యాచెస్ చూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని బెంగళూరు. తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా కూడా హిందూస్కు ఎన్ఆర్ఐ డాక్టర్స్, సాఫ్ట్వేర్స్ ఫస్ట్ అడిగేది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రొఫైల్ ఎక్కువ శాతం ఏంటంటే పెద్ద పిల్లలందరూ కూడా ఎన్ఆర్ఐ సంబంధం కావాలని కోరుకుంటారు.
లోకల్ అయితే సాఫ్ట్వేర్ మంచి ప్యాకేజ్ ఉండాలని కోరుకుంటారు. కొంతమంది కొంచెం విలేజ్ నుంచి కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే బాగుంటుంది అని. డాక్టర్స్ వాళ్ళని ఇంటర్ చూపిస్తారు. సో ఆల్ కేటగిరీస్ ఉన్నాయి. ఆల్ కేటగిరీస్ ఓన్లీ హిందూస్ మాత్రమే. హిందూస్. హిందూస్ మాత్రమే. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు జ్యోతిష్యం, లేదంటే రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకున్నా కూడా మీరు ముందు జాతకం చూయించుకోండి ఫస్ట్. ఎలాంటిది ఉన్నా కూడా అంటే అసలు దోషాలు ఉన్నాయి లేదా టైం ఇప్పుడు 4 ఇయర్స్ అయితే మ్యారేజ్ ఉంది అనుకోండి, ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తుంటే ఇంకెందుకు కావట్లేదు, మేము అన్ని దోషాలు చేయించాము అంటే ఒక్కొక్కరికి ఒక అపోహ ఉంటుంది. ఆ టైం అనేది రావాలి. సో ఖచ్చితంగా ముందు ఆస్ట్రాలజీ చూపించుకున్న తర్వాతే అప్పుడు మ్యారేజ్ దానికనేది అప్రోచ్ అవ్వమంటారు. అవును. ఓకే. సో ఓన్లీ హిందూస్‌కి మాత్రమే. ఓన్లీ ఫస్ట్ మ్యారేజెస్ కాకుండా సెకండ్ సెకండ్ మ్యారేజ్ మ్యారేజెస్, థర్డ్ మ్యారేజెస్ కూడా చేస్తున్నారు. 100%. ఎందుకంటే ఈ థర్డ్ మ్యారేజ్ ఒక అమ్మాయికి అయితే 3 మ్యారేజ్లు అనుకోకుండా ఒకటేమో చిన్నప్పుడు మ్యారేజ్ చేశారు, ఒకటేమో అనుకోకుండా భర్త కాలం చేశాడు, పిల్లలు లేరు మళ్ళీ. అసలు గత ఏంటి ఒక 2-3 మంత్స్ అట్లా లోపే అసలు అమ్మాయి అక్కడ చేసిన తప్పే లేదు అక్కడ. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఆ అమ్మాయికి కుంభ వివాహం చేపించేసి మళ్ళీ వివాహం చేస్తే ఇప్పుడు మంచిగా చక్కగా పిల్లలతోటి ఎందుకులేండి. ఇప్పుడు అదే మన ఇప్పుడు ఆడపిల్ల అంతా కౌంట్ చేస్తాము, మరి మగపిల్ల ఎందుకు కౌంట్ చేయరు? అలాంటి అబ్బాయి ఎన్నో చేసి వచ్చినా కూడా పిల్ల ఎంత ఎలా ఉన్నాడో మనకు కావాలి. అమ్మాయి విషయం కూడా అలానే తీసుకోవాలని చెప్తాను నేను. అంతే కదమ్మా. అట్లా 1, 2, 3 అంటే సెకండ్ మ్యారేజ్ వాళ్ళకు, ఫస్ట్ మ్యారేజ్ అంటే మీ ఆప్షన్ బట్టి అంటే సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళకుండా ఉండాలంటే ముందుగానే మనము ఏమైనా పరిహారం ఉంటే చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం. అండ్ అలానే మీ యొక్క పేమెంట్స్, మీ చార్జెస్ ఎలా ఉంటాయి? చాలా తక్కువ అమ్మా. ఏదైనా మీ కూడా టర్మ్స్, కండిషన్స్ ఏవో ఉంటాయి కదా మ్యారేజ్ బ్యూరోది? పెద్దగా ఏముండవమ్మా. బయట నడిచేది ఎట్లుంటుందో మా దగ్గర అలానే ఉంటుంది. పెద్దగా ఎక్కడికో తీసుకుపోయి పెట్టాం. మామూలుగా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు సెట్ అయ్యే వరకు కూడా ఒకటే ఫీజు ఉంటుంది. సెట్ అయినాక మామూలుగా దాన్ని బట్టి. ఓకే. సో మీకు ఇప్పుడు ఇనిషియల్‌గా మేము ఒక రిజిస్ట్రేషన్ పర్పస్‌లో ఇంత ఫీజు పే చేసుకున్నాం అనుకోండి, అది ఎన్నాళ్ళ వరకు పరిమితి ఉంటుంది? మీ మ్యారేజ్ సెట్ అయ్యే వరకు. మ్యారేజ్ సెట్ అయ్యేంత మ్యారేజ్ సెట్ అయ్యే వరకు. ఇంకొకటి అమ్మా, సంబంధాలు చూపించడం. ఇంకోటి ఇప్పుడు మీరు జ్యోతిష్యం చూయించుకోవడమే కాదు, నేను పెట్టే ప్రొఫైల్‌కు ప్రతి దానికి నేనే జ్యోతిష్యం చూస్తాను. ఇంకొకటి నా దగ్గర కాకుండా మీకు బంధువుల ద్వారానో లేకపోతే ఇంకా మీ వేరే దగ్గర నుంచో మీకు ఏమైనా ప్రొఫైల్ వచ్చిందనుకోండి, ఈ సంబంధం మేము ఓకే అనుకుంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించడం నేను ఫ్రీగానే చూసి పెడతాను జ్యోతిష్యం. ఇక తక్కువ ఫీజు తోటే. ఎందుకంటే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అయితే మన కుటుంబ సభ్యులు అయిపోతారు వాళ్ళు. ఏదున్నా ప్రతిది కూడా మనతో మాట్లాడొచ్చు. ప్రొఫైల్స్ రావట్లేదనే కాదు, మీకు వచ్చిన ప్రొఫైల్స్ కూడా మేము బాధ్యతగా వహిస్తాం. సో పెళ్ళి అంతా సక్సెస్‌గా చేసిన తర్వాత మీరు ఎంత చార్జెస్ తీసుకుంటారు? కట్నంలో ఏమైనా పర్సంటేజ్లు ఏముండవమ్మా, ఒకటే రేట్ ఉంటుంది. ఇంకా మీ కష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నీ కనీసం నీ పిల్లవడానికి 6 మంత్స్ అవుతుంది. నీకు ఎన్ని ప్రొఫైల్స్ పెట్టదాం, మళ్ళీ మీరు పంపించిన ప్రొఫైల్స్ ఎన్ని చూస్తాం మేము ఆస్ట్రాలజీ పరంగా అంటే మేము సెట్ చేస్తేనే హై పేమెంట్ తీసుకుంటాము. మీరు సెట్ చేసుకోవాలనుకోండి ఏం ఫీజు ఉండదు, 5,000తోనే కంప్లీట్ అయిపోతుంది. అంతే అంటే పెద్దగా ఏమి ఉండదు. న్యూమరాలజీ కూడా చెప్తుంటారు. అసలు ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి డిఫరెన్స్ ఏంటి? ఒకటమ్మా, నీది మఖా నక్షత్రం అవునా? మఖా నక్షత్రం పుట్టిన అమ్మాయిని నేను జాతకాన్ని మార్చలేను. మఖా నక్షత్రం నీ లగ్నం ఏందో నీ చార్ట్ చూసి చెప్పగలుగుతాను. మఖా నక్షత్రం సింహరాశి, సింహలగ్నం, 4వ పాదం. ఇంకేంది మరి, నీది మఖా కేతు నక్షత్రం స్టార్ట్ అయింది నీది జాతకము. అంటే నీ జాతకాన్ని నేను మార్చలేను. అంటే నువ్వు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని, టైంని, నీ నక్షత్రాన్ని, నీ గ్రహాలను నేను మార్చలేను. కానీ మార్చేది ఒకటి ఉంటుంది. ఏముంటుందంటే న్యూమరాలజీ అని ఉంటుంది. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. అంటే పిలిచే పేరులో వైబ్రేషన్స్ ఉండాలి. మంజూష వైబ్రేషన్ ఉందా? పర్వాలేదమ్మా. ఇంకా మంచి వైబ్రేషన్స్ రావాలి అంటే మంచి ఇప్పుడు నువ్వు ఒక యాంకర్గా ఎదగాలి అనుకోండి, ఇప్పుడు మంచి యాంకర్స్ ఎవరు కొన్ని మంది పేర్లు చెప్పండి నీతో వచ్చిన వాళ్ళు. ప్రదీప్ గారు, శ్రీముఖి గారు, అనసూయ గారు, రవి గారు వెరీ గుడ్. ఇంకా నాకైతే దీంట్లో ఉన్న వైబ్రేషన్స్ మీరు కనిపెట్టాలి. సుమ అంటే ఇక సుమ గారు ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఇక్కడ చాలా సీనియర్, ఇక ఆవిడ వేరు. ఇంకా ఇప్పుడు ఉదయభాను గారు, ఝాన్సీ గారు, వీళ్ళంతా మంచి యాంకర్స్ కదమ్మా. ఇప్పుడు చూడండి, ఒక న్యూమరాలజీ అంటే దాన్ని వైబ్రేషన్స్ అంటారు. వైబ్రేషన్స్ అంటే మనం పిలిచే శబ్ద పదము అంటారు. శబ్దం అంటే ఇట్లా పిల్లగాని ఇట్లా రేష్మి ఇట్లా ఎగరాలి పేరు. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోతారు. అంటే ఎగిరెగిరి పడుతూ ఉంటారని అర్థం. అంటే ఆ రంగాలలో ఎగిపడతారు. ఇంకోటమ్మ జయసుధ, జయప్రద, సౌందర్య, జయచిత్ర గారు, కొన్ని పేర్లు చెప్తున్నాను మీకు. వీళ్ళందరూ ఇట్లా ఏమి యాడ్ అయిందమ్మా? జ జ జ జ జ పక్కన యా వచ్చింది. అంటే ఇట్లా యా అక్షరం వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మంచి ఉన్న స్థితికి వెళ్ళిపోతారు. అంటే అది ఫస్ట్ రాకూడదు, లాస్ట్లో రావాలి. ఇప్పుడు అందుకే చూడండి, యాంకర్స్లో అనసూయ గారు చూడండి, సినిమా మూవీస్ అన్నీ ఆవిడే చేస్తున్నారు మీద పోలిస్తే. మంచి ఒక రేంజ్లో ఉన్నారు. అంటే
ఆ ఏకు యాకు మంచి కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు జయసుధ గారు చూసినా, జయప్రద గారు చూసినా, జయచిత్ర గారు చూసినా, అజయ్ అనే పదం చూడండి, సౌందర్య గారు రాక యావత్ వచ్చింది. వాళ్ళు ఎట్లా ఒక పెద్ద స్టార్స్. ఇప్పుడు రేష్మి గారు ఉన్నారు. ఇప్పుడు రేష్మి గారు అంటే ఆరక్తో స్టార్ట్ అయింది, రమ్యకృష్ణ గారు ఆరక్తో స్టార్ట్ అయింది, రవలి గారు ఆరక్షణతో స్టార్ట్ అయింది, రాశి గారు ఆరక్షణతో స్టార్ట్ అయింది. వీళ్ళంతా కూడా ఒక మంచి స్టార్స్, ఆరక్షణతో ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఆరక్షణతో చూడండి, రాఘవేంద్రరావు గారు పెద్ద డైరెక్టర్, రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్, రామనాయుడు గారు పెద్ద ప్రొడ్యూసర్. అంటే ఇట్లా ఆరక్షణ ఉన్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళ బర్త్ చార్ట్లో కూడా సప్తమ స్థానాలు కొన్ని గ్రహాలు ఉంటాయండి. అంటే వాళ్ళు ఉన్న స్థితికి ఎదగటానికి, అంటే నువ్వు ఏ రంగాన్ని ఎంచుకోవాలి అనేది మనము కొన్ని అక్షరాలు ఉంటాయి అన్నట్టు. అంటే ఒక అక్షరము పేరు పెట్టడం వల్ల వాళ్ళు మీరు సంపాదించిన, ఇప్పుడు పిల్లలకు మీరు సంపాదించిన కొన్ని ₹1,00,00,000 సంపాదించారు అనుకోండి అమ్మ, అవి రేపు ఉంటాయో ఉండవదులే కానీ వాళ్ళు అంతకు మించి ముందుకు వెళ్తారు. ఆ పేరులో వైబ్రేషన్స్ అనేది అలా ఉండాలి. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చూడండి, ప్రతి ఒక్కరు కూడా మనం పేరు మార్చుకొని వచ్చిన వాళ్ళే. 99% చెప్పగలుగుతాను. చిరంజీవి గారితో స్టార్ట్ చేస్తే రజనీకాంత్ వరకు కూడా. అంటే ఏ రంగానికి వెళ్తే ఒక మంచి ఆస్ట్రాలజిస్ట్ని, ఒక న్యూమరాలజిస్ట్ని కలిపి నేను ఈ రంగానికి వెళ్తున్నాను అని, అంటే నువ్వు చేస్తున్న వృత్తిని, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ చేసిన అనుకోండి, ఆయనకు ఆరక్షణ మంచిగా వస్తుంది, డబ్బులు ఎలా మేనేజ్ చేయాలో ఆరక్షణ మంచిగా ఉంటుంది. నువ్వు మంచిగా ఒక ఎదగాలనుకోండి, ఒక రేంజ్కి ఉంది. ఇప్పుడు మనం ఎందుకంటే ఇంతమంది ఉన్నారు తెలంగాణలో సీనియర్స్, రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది అంటే ఆరక్షణ ఇట్లా ఎగురుతుంది అన్నట్టు, ఇట్లా ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు సి అక్షరం అంటే చంద్రశేఖర్ గారు సార్ ఉన్నారు, కేసీఆర్ గారు అంటారు కదా, సి అక్షరం తోటి దానికి ఇట్లా కాంబినేషన్ ఉంటుంది. అంటే ఇట్లాంటి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకు అందరూ అంత పెద్దగా ఎదుగుతారని నేను చెప్పలేను, కానీ మీరు ఎంచుకున్న రంగం కదా మంచి ఫాస్ట్గా ఉంటారని చెప్పగలుగుతాను. ఆ పేర్లు చెప్పగానే మనం ఆహా వీళ్ళు మంచిగా ఎదుగుతాడు అంటే, జాతకం మనం చాట్ చూడకపోయినా కూడా కొంచెం మార్చగలిగేది ఈ పేరు బలం అని చెప్పగలుగుతాను. పేరు బలం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన ఫేమస్ రిలయన్స్ ఉంటుంది, అలా ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి అమ్మ. ఆయన చూడండి, ముఖేష్ అంబానీ గారు ఆరక్షరం కలిసినట్టు పెట్టారు, యాక్షన్ కలిసినట్టు పెట్టారు. రిలయన్స్ ఒక 100 మీటర్లకు ఒకటి ఉంటుంది అని అంటారు కదా, రిలయన్స్ స్టోర్స్ ఉంటాయని. అంటే ఆ పేర్లో అంత వైబ్రేషన్స్ ఉంటాయి. అదే న్యూమరాలజీ. ఒక షాపు పేరు పెట్టేటప్పుడైనా, ఒక ఛానల్ పేరు పెట్టేటప్పుడైనా కూడా, ఇంకా ఏదైనా సరే, ఇంకా మనం ఒక బాబుకి పేరు పెట్టేటప్పుడైనా కూడా, ఇంకేదైనా మనం కొత్త కంపెనీస్ పేరు పెట్టేటప్పుడైనా కూడా మంచి ఇట్లా పేరక్షరము అంటే దానికి ఇప్పుడు ఆర్కు రిలేటెడ్గా పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు మన దాంట్లో ఉన్న ఇప్పుడు మనకు కొన్ని ఫుడ్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది దానికి రిలేటెడ్గా పేరు మనము సెట్ చేసి ఇవ్వాలన్నట్టు. ఆర్ అనేది అంత ఆర్ అనేది చాలా చాలా ఫేమస్. లాస్ అనేది ఉండదు. ఆర్ అంటే లాస్ అనేది ఉండదు. 99% లాస్ అనేది ఉండదండి. అబ్బాయి జాతకం ఎలా ఉన్నా లాస్ అనేది చాలా తక్కువ. ఆర్ నువ్వు పేరు ఎదగాలంటే, ఇప్పుడు ఒక యాంకర్ ఎదగాలంటే ఇట్లా పేరు ఎగరాలి. ఇప్పుడు ధనలక్ష్మి గారు ధన అని వస్తుంది కదా, అట్లా వచ్చేస్తుంది అంతే. ఇక సూపర్. అది ఎలా ఉన్నా కాదు, ఆ మాట తీరు కానీ, ఆ డిఫరెంట్గా అంటే చేస్తున్న దానికి కొంచెం ఎగిరి పడుతుంటారు. సూపర్. సో ఆర్క్ అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రేనమా. సో చూసారు కదండి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనేది మన కెరియర్స్కి కానీ, మన పేర్లకి కానీ, అండ్ మన జాతకానికి కూడా అంత బెనిఫిట్ ఇస్తుంది, అండ్ పేరు బలానికి కూడా అంత ఉపయోగపడుతుంది. సో మీరు కూడా మీ యొక్క జాతకాన్ని కానీ, లేదంటే మ్యారేజ్ రిలేటెడ్ సంబంధాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మ్యారేజ్ బ్యూరోకి పంపించాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.